సో ఆల్రెడీ స్క్రీన్ పైన చూస్తున్నాము టీడీపీకి సంబంధించి ఆల్రెడీ 132 లీడ్లో ఉంటే ఆల్రెడీ 3 టీడీపీ గెలవడం జరిగింది. ఇక బీజేపీ 7 చోట్ల, జనసేన 20 చోట్ల లీడ్లో కనిపిస్తుంది మనకు ఆధిక్యంలో. అంటే జనసేన పోటీ చేసిందే 21 సీట్ల దగ్గర, అంటే 21 ప్లేస్లలో జనసేన పోటీ చేస్తే 20 చోట్ల జనసేన లీడ్లో ఉంది. మరోపక్క 144 దగ్గర టీడీపీ పోటీ చేస్తే ఆల్రెడీ టీడీపీ 3 కైవసం చేసుకుంది. ఇంకా 132 చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉంది. మొత్తంగా ఏదైతే కేకే సర్వే ఏదైతే చెప్పినారో సేమ్ అలాగే యాజ్ ఎ టీజ్ టీడీపీ అయితే విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇది ప్రపంచనమైన చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి గతంలో 151 సీట్లు వస్తే అది ప్రపంచం అన్నారు. టీడీపీకి 23 సీట్లు వస్తే టీడీపీ పని అయిపోయింది ఇంకా అని అందరూ కూడా అనుకున్నారు. చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. ఆ మంగళగిరిలో లోకేష్ ఓడిపోయినాడు. అటు చంద్రబాబు నాయుడు కూడా కుప్పంలో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కంచుకోటైన కుప్పంలో స్వల్ప మెజారిటీతో బయటపడ్డాడు. హిందూపురంలో బాలకృష్ణ అతి కష్టం మీద బయటపడ్డారు అని చెప్పి అనుకున్నారు. సో అప్పుడు కూడా చాలామంది ఇది జగన్మోహన్ రెడ్డి గెలిచారంటే దానికి ముఖ్య కారణం మోదీ. కేంద్రంలో మోదీతో విజయసాయి రెడ్డి చాలా సన్నిహితంగా ఉన్నారు. ఒకవేళ చెప్పుకోవాలంటే కూడా ఇంటర్నల్గా మోదీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇస్తున్నాడు అని అందరు కూడా అనుకున్నారు. ఆ తర్వాత మోదీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కు వచ్చాడో అప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలు మొక్కడానికి ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. చాలామంది ఇక్కడ ఈవీఎంలో ట్యాంపరింగ్ అయినాయి అని కూడా అనుకున్నారు. సో మొత్తానికి ఏదైతే ఏముంది జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారో అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక యువకుడు, కేంద్రం మెడల్ వంచుతాడు, అవకాశం ఇద్దామని ఇచ్చినారు. సో 151 సీట్లు వచ్చినాయి, అది ఒక రికార్డే. కానీ ఇది రికార్డ్ బ్రేకింగ్. ఇక్కడ 162 వరకు కూడా లీడ్లో ఉంది. ఆల్రెడీ మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. టీడీపీ 129, బీజేపీ 7, అలాగే జనసేన 20 చోట్ల ఉంది. వైసీపీ కేవలం 19 చోట్ల మాత్రమే లీడ్లో మనకు కనిపిస్తుంది. ఇప్పటికి టీడీపీ 4 గెలుచుకుంది. 4 చోట్ల టీడీపీ గెలుచుకుంది. 2 చోట్ల జనసేన 2 సీట్లు కైవసం చేసుకుంది. ఇది పవన్ కళ్యాణ్కి ఒక మంచి టైం వచ్చిందని మనం అనుకోవాలి. ముఖ్యంగా 4 చోట్ల టీడీపీ గెలిచి 129 దగ్గర, అంటే దాదాపు 134 సీట్ల కైవసం చేసుకునే అవకాశం ఉంది టీడీపీ. జనసేన కూడా ఆల్రెడీ 2 కొట్టేసింది. ఇక టీడీపీకి బోనిగా మొట్టమొదటి లీడ్ వచ్చింది టీడీపీకి రాజమండ్రి రూరల్లో. సో ఆ రాజమండ్రి రూరల్లో మొట్టమొదట ఆధిక్యంలో వచ్చింది లీడ్లో. అలాగే మొట్టమొదటి సీటు టీడీపీ గెలిచింది కూడా రాజమండ్రి రూరల్లోనే. గోరుట్ల బుచ్చయ్య చౌదరి గారు అక్కడ గెలవడం జరిగింది టీడీపీ క్యాండిడేట్. ఇక చాలా వరకు చూసుకుంటే బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో కూడా బొత్స చాలా వెనుకంజలో ఉన్నారు. మనం చూస్తున్నాము అక్కడ కళా వెంకట్రావు గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ జాతీయ రాజకీయాలు చూసుకుంటే ఎన్డీఏ కూటమి 298 చోట్ల ఆధిక్యంలో ఉంది. అలాగే ఇండియా కూటమి, అదే కాంగ్రెస్ పార్టీ కూటమి 226 చోట్ల ఆధిక్యంలో కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇది హోరాహోరీ పోరు కింద మనం లెక్కేసుకోవాలి. అంటే ఎక్కువగా డిఫరెన్స్ అయితే లేదు. ఇండియా కూటమికి అలాగే ఎన్డీఏ కూటమికి కేవలం ఒక 60 సీట్లు మాత్రమే తేడా ఉంది. సో లీడ్గా అనిపిస్తుంది కాబట్టి సాయంత్రం వరకు అయితే మనం ఫలితాలు చూడాలి. ఒక్కోసారి మనం చూసుకుంటే టీడీపీ మహిళలు చాలా సంబరాలు చేసుకుంటారు. టీడీపీ మహిళలు సంబరాలు టీడీపీ కార్యాలయంలో, కేంద్ర కార్యాలయంలో సంబరాలు చేసుకుంటారు. ఇప్పటివరకు లాస్ట్ టైం మనం చూసుకుంటే కనుక టీడీపీకి చెందినటువంటి మహిళలు చాలా వరకు కూడా బొట్టు పథకం కింద బొట్టు కుంకుమ కూడా టీడీపీ అందజేయడం జరిగింది. 10,000, 20,000 వాళ్ళ అకౌంట్లో వేసింది. అయినప్పటికీ కూడా టీడీపీకి ఓట్లు పడలేదు మహిళలది. ఈసారి మాత్రం మొత్తం మహిళలందరూ కూడా టీడీపీకి సపోర్ట్గా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు 130 మనం చూస్తున్నాము. టీడీపీ ఆధిక్యంలో 130 అంటే జనసేన 20 చోట్ల, అలాగే 7 చోట్ల బీజేపీ ఉంది. ఇది భారతీయ జనతా పార్టీకి కూడా కలిసి వచ్చే అంశం. కానీ మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా కాంగ్రెస్ ఎక్కడ కూడా కనబడట్లేదు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఆమె ఉన్నది. దాదాపు 3-4 చోట్ల, ఇదే కేకే సర్వే కూడా 3-4 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. 4 సీట్ల కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి మనకి ఎక్కడ కూడా లీడ్ వచ్చిన సందర్భం కూడా మనకు కనబడతలేదు. ఇంకా మరోవైపు చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ దాదాపు 7 చోట్ల లీడ్ ఉంది. ఇచ్చిన సంఖ్య తక్కువ భారతీయ జనతా పార్టీకి, అయినా కూడా గెలుచుకుంటుంది. సో ఈ కూటమి అక్కడ కూటమి హవా అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా వస్తుందా లేదా అనే డౌట్ కూడా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఇంకా 20 చోట్ల అధికంగా కనబడుతున్నా కూడా సీట్లు ఎన్ని వస్తాయి అనేది కూడా డౌట్గా ఉంది.
సో జగన్మోహన్ రెడ్డి తప్పితే మిగతా మంత్రులందరూ కూడా వెనుకంజ. జగన్మోహన్ రెడ్డి కూడా అతి కష్టం పైన ఆయన లీడ్లో కొనసాగుతున్నాడు. సో 3, 4 అయ్యే వరకు ఏమవుతుందో, ఏం కొనసాగుతుందో, అప్పటి వరకు ఏం రిజల్ట్ ఉంటుందో అనే డౌట్ కూడా ఉంది. మొత్తానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయినారు మెంటల్గా. అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ కూడా కనబడతలేడు. సరే ఇంతగానం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఎక్కడ వచ్చింది? సొంత చెల్లెల్లో ఆయనకు ఆపోజిట్గా ప్రచారం చేయడంలోనా, లేదా బాబాయ్ హత్య కేసుకు సంబంధించి సొంత చెల్లి పోరాడుతుంటే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం. సో సొంత అమ్మ కూడా ఇటు తన కూతురికి ఓటు వేయాలని చెప్పింది కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి కొడుకుకి ఓటు వేయండి అని ఎక్కడ కూడా చెప్పలేదు. మొత్తానికి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మైనస్ పాయింట్సే. సో రాష్ట్రంలో చాలా వరకు కూడా 3 రాజధానుల ఇష్యూ చాలా వరకు ఉంది. అటు వైజాగ్లో డెవలప్మెంట్ కావాలి, ఇటు కర్నూలు డెవలప్మెంట్ కావాలి, ఇటు అమరావతి కూడా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కానీ 3 రాజధానులు ఎక్కడా కూడా ఉండే ప్రసక్తే లేదు. చాలామంది మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుంది. ఇప్పటికే అందరూ హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఉన్నారు. ఇక రాష్ట్రానికి కష్టం. చంద్రబాబు లాంటి సమర్థుడు లేదా చంద్రబాబు నాయుడు లాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉంటేనే, అడ్మినిస్ట్రేటర్ ఉంటేనే ఇది బాగుపడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకున్నారు అనుకుంటా. ఇక మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నేను మంచి చేశాను, నేను అభివృద్ధి చేశాను అంటేనే నాకు ఓటేయండి, లేకపోతే లేదు అన్నాడు. నిజంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి చెప్పిన మాట విన్నారేమో అని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ 4 గెలిచింది, ఇప్పటికీ జనసేన అయితే 2 గెలవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ లోక్సభలో కూడా టీడీపీ ఆల్రెడీ 16 చోట్ల, అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 25 లోక్సభలు ఉంటాయి, అక్కడ 16 చోట్ల టీడీపీ లీడ్లో ఉంది. 3 చోట్ల బీజేపీ ఉంది, 2 చోట్ల జనసేన. ఇక్కడనే 21 చోట్ల కూటమి అక్కడ ఆధిక్యంలో ఉంది. కేవలం 4 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ ఉంది. సో మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి కూడా తన రాజీనామాని ఆయన ఇవ్వబోతున్నారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కి అందజేయబోతున్నారు. మనం ఫ్లాష్ న్యూస్ చూస్తున్నాము. సో 10 రౌండ్లు ముగిసేసరికి 3 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ ఉంది. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు కుప్పంలో మనకు లీడ్ కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గతంలో కుప్పంలో ఆయన లీడ్ లేకుండా, అసలు వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అక్కడ లీడ్ లేడు. చంద్రబాబు నాయుడు అతి కష్టంలో లాస్ట్ టైం గెలిచిండు. ఒకనొక దశలో చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసింది. జనాలు కూడా నమ్మినారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి అంతా వేవ్ వచ్చినప్పుడు చంద్రబాబు కూడా గెలుస్తారో లేదో అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గెలవడం జరిగింది. కానీ ఈసారి వైసీపీ నాయకులు ముఖ్యంగా ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వైనాట్ కుప్పం అని కూడా అన్నారు చంద్రబాబు నాయుడు. కంచుకోట చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంని కూడా వైనాట్ కుప్పం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా వైనాట్ 175 అన్నారు. 175కి ఇక్కడ 10% వస్తట్టుంది జగన్మోహన్ రెడ్డికి. వైనాట్ 175 అంటే ఇక్కడ ప్రజలు 19 దగ్గరనే కూర్చోబెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, అంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు పార్టీ పెట్టడంలో తప్పు లేదు. అధికారంలోకి రావడం ఆయన గొప్పతనమే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ పర్సన్ని, సీనియర్ ముఖ్యమంత్రిని, తను చిన్నగా ఉన్నప్పుడు లాగులేసుకున్నప్పుడే ముఖ్యమంత్రిగా హైదరాబాద్ని డెవలప్ చేసినటువంటి చంద్రబాబు నాయుడిని విమర్శించడం, వ్యక్తిగతంగా తన భార్యను ఇవన్నీ కూడా విమర్శించడం, తన తోటి మంత్రులు ఏకంగా భార్య పైన విమర్శలు, ఆయనను జైలుకు పంపించడం, నవ్వడం, ఎక్కిరించడం, రారా కొట్లాడదాము నీ అంత చూస్తా, ఇవన్నీ మాట్లాడినప్పుడు అక్కడ వాళ్ళకి హ్యాపీగా ఉంటుందేమో. కానీ ప్రజలు ఇవన్నీ చూసి ప్రజలు సైలెంట్గా ఉన్నారు. ఓటుతో బుద్ధి చెప్దాం అనుకున్నారు, ఓటుతోనే బుద్ధి చెప్పారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఒక మంచి స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి లేదు. అలాంటి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ప్రజల కోసం తను తన కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఆయన ప్రజల కోసం పార్టీ పెట్టి తిరుగుతుంటే ఆయనను 3 పెళ్ళిళ్ళని, అక్కడ దత్తపుత్రుడని, బ్రోకర్ అని, ప్యాకేజ్ స్టార్ అని ట్రోల్ చేశారు. సో లాస్ట్ టైం ఓడిపోయి ఉండొచ్చు రాజకీయ సమీకరణల నేపథ్యంలో. ఈసారి మాత్రం ఆయన పిఠాపురంలో ఇప్పటికే 60,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. 1,00,000 కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్. మొత్తానికి కూటమికి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూస్తే కనుక ముఖ్యంగా ఇండియా కూటమి హోరాహోరీ పోరులాగే ఉంది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి 35,000 మెజారిటీ కనిపిస్తుంది. ముఖ్యంగా నంద్యాల చూసుకుంటే మనకు నందికొట్కూరు కూడా టీడీపీ లీడ్ వచ్చింది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అక్కడ ఎప్పుడు సపోర్ట్గా అక్కడ అన్ని తానే వైసీపీకి ఉన్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఇక్కడ వాళ్ళ అక్క, బైరెడ్డి అక్క, వాళ్ళ పెద్దాయన కూతురు అక్కడ, ఆమె నంద్యాలకు సంబంధించి ఆమె లోక్సభలో ఆధిక్యం ఉంది. మొత్తానికి ఇక్కడ
టీడీపీకి దాదాపు 160 పైనే సీట్లు టీడీపీ కూటమికి అయితే వస్తున్నాయి. సాయంత్రానికి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మన ఛానల్లో చెప్పుకుందాం.